అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకల్లో కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీసు ప్రజాసేవ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు తినిపించుకుని సందడి చేశారు. అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జన్మదిన వేడుకల్లో పండుగ వాతావరణంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్ అన్నారు. ఓ దళిత బిడ్డకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన ఘనత కాంగ్రెస్కు దక్కుతుందన్నారు. మతోన్మాద రాజకీయాలు చేసే బీజేపీ పార్టీ రాష్ట్రపతిని అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించలేదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారి 82వ పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారంగా మరి ప్రజాసేవ భవన్ లో మరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి మరి ఈ రోజు ఈ బర్త్డే ఉత్సవాల్ని పుట్టినరోజు ఉత్సవాల్ని మేము జరుపుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక దళిత బిడ్డగా కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి వయసు రీత్యా పెద్దవారైనప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ మరి ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు నాయకత్వంలో మేమంతా ముందుకు నడుస్తూ తప్పకుండా రాహుల్ గాంధీని భారత భావి ప్రధాని రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు మేమందరం మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వాన ప్రజాభవన్లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి 82వ జన్మదినోత్సవం ప్రజాభవన్లో కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వాన పండుగ వాతావరణంగా మొన్ననే 18వ తారీఖు రోజు రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు చేసుకున్న ఆ పండుగని మర్చిపోకముందే ఈరోజు 2వ పండుగ మల్లికార్జున ఖర్గే గారి జన్మదినం జరుపుకుంటున్నాం. ఒక దళిత బిడ్డగా పుట్టి చిన్న స్థాయి నుండి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసిన ఘనత సోనియా గాంధీది. ఈరోజు మత కల్లాలు సృష్టించి కులం పేరు మీద మతం పేరు మీద కనీసం మన రాష్ట్రపతికి శ్రీరాముని గుడిలో ఆహ్వానం ఇయ్యని ఈ మతశక్తి పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మల్లికార్జున ఖర్గే గారిని మహోన్నత స్థాయికి తీసుకువెళ్ళిన కాంగ్రెస్ నిబద్ధత అదే ఆశయంతో ఈరోజు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక దళిత బిడ్డకు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు ఇచ్చినాక మనకు